ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. గురుకులాల్లో 9,000కు పైగా ఉద్యోగాల భర్తీకి సంబంధించిన ప్రాసెస్ను గురుకుల నియామక సంస్థ దాదాపుగా అయితే పూర్తి చేసింది. ఎమ్మెల్సీ ఎలక్షన్ కోడ్ ఉండడంతో కొన్ని జోన్లలో అపాయింట్మెంట్స్ అయితే ఇవ్వలేదు. అదేవిధంగా సొసైటీల వారిగా సెలెక్ట్ అయిన అభ్యర్థులకు ఆయా సొసైటీలు కౌన్సిలింగ్ నిర్వహించి పూర్తి స్థాయిలో అపాయింట్మెంట్స్ అయితే ఇవ్వాల్సి ఉంది. ఈ మొత్తం ప్రాసెస్ అంతా కూడా ఆఫ్టర్ ఎలక్షన్ కోడ్ అంటే జూన్లో జరిగే అవకాశం లేకపోలేదు. అదేవిధంగా ఆర్ట్ క్రాఫ్ట్తో పాటు మ్యూజిక్ టీచర్కి సంబంధించిన ఎగ్జామ్ అయితే హైకోర్టు క్యాన్సిల్ చేసిన సంగతి తెలిసిందే. రీ ఎగ్జామ్ను ఆఫ్టర్ ఎలక్షన్స్ తర్వాత నిర్వహించే అవకాశం ఉంది. అయితే గురుకుల నియామక సంస్థ హారిజంటల్ ఇంప్లిమెంటేషన్లో కొంతమంది అభ్యర్థులకైతే అన్యాయాన్ని చేసింది. సో ఆ డీటెయిల్స్ అయితే ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. లేటెస్ట్ జాబ్ అప్డేట్స్తో పాటు డైలీ కరెంట్ అఫైర్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ బటన్ క్లిక్ చేయండి ఫ్రెండ్స్. ఇక వీడియో డీటెయిల్స్ మనం చూసినట్లయితే గురుకులాల్లో గర్ల్స్ కాలేజెస్ కానీ స్కూల్స్లో 100% పోస్టులను మహిళలకి రిజర్వ్ చేసిన సంగతి తెలిసిందే. అదేవిధంగా బాయ్స్ స్కూల్స్ కానీ కాలేజెస్లో చాలా వరకు పోస్టులు అయితే అమ్మాయిలకి రావడం జరిగింది. కారణం ఏంటంటే కొత్త రోస్టర్ పాయింట్ స్టార్ట్ అవ్వడం. అయితే దీనిపైన మేల్ ఆస్పిరెంట్స్ హైకోర్టును ఆశ్రయించగా వారికి అనుకూలంగా తీర్పు రావడం జరిగింది. అదేవిధంగా సుప్రీంకోర్టు గైడ్లైన్స్ కూడా ఉన్నాయి. ఏంటంటే హారిజంటల్ ఇంప్లిమెంట్ చేయాల్సిందేనని. దాంతో తెలంగాణలో మనకు అన్ని నోటిఫికేషన్స్లో ప్రస్తుతం అయితే హారిజంటల్ ఇంప్లిమెంట్ చేస్తున్నారు. అదేవిధంగా గురుకులలో కూడా మనకు అదేవిధంగా ఇంప్లిమెంట్ చేసి రిజల్ట్స్ అయితే ఇవ్వడం జరిగింది. అయితే ఈ హారిజంటల్ ఇంప్లిమెంట్ చేయడంలో గురుకుల బోర్డు కొంతమంది అభ్యర్థులకు అన్యాయం చేసింది. ఎవరికంటే ఫీమేల్ ఆస్పిరెంట్స్ అయితే ఈ 1/3 వల్ల 1/3 పోస్టులు కేటాయించడంలో కొంతవరకు అన్యాయానికి అయితే గురయ్యారు. సో నా దగ్గర ఉన్న కొంత డేటా ప్రకారం అయితే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను, చూద్దాం. ఎగ్జాంపుల్గా నేను జోన్ 3 స్కూల్ లైబ్రరీ డాటా అయితే తీసుకోవడం జరిగింది. జోన్ 3 స్కూల్ లైబ్రరీ డాటా అయితే తీసుకున్నాను. ఇక్కడ మనకు సోషల్ వెల్ఫేర్ స్కూల్ లైబ్రరీ వచ్చేసి 5 వేకెన్సీస్ ఉన్నాయి. ఎంజేపీలో 12 వేకెన్సీస్ ఉన్నాయి. టెంబ్రీస్లో 13 వేకెన్సీస్ ఉన్నాయి. బాయ్స్ ఇన్స్టిట్యూషన్ తీసుకున్నాను కేవలం, ఓకేనా. అదేవిధంగా జస్ట్ జోన్ 3 తీసుకున్నాను. ఇక్కడ మనకు సోషల్ వెల్ఫేర్లో 5 వేకెన్సీస్ గాను 1/3 కింద ఉమెన్స్కు 1 వేకెంట్ రావాలా, ఒక పోస్ట్ రావాలా, ఒక పోస్ట్ కేటాయించారు. ఇక్కడ ఏ ప్రాబ్లం లేదు. ఎంజేపీకి వచ్చేసరికి 12 వేకెన్సీస్ అయితే ఉండడం జరిగింది. ఎంజేపీ కింద 12 వేకెన్సీస్ వచ్చాయి. జోన్ 3 స్కూల్ లైబ్రరీ జస్ట్ ఒక్క టాపిక్ నేను చెప్తున్నాను, ఓకేనా. ఒక జోన్ చెప్తున్నాను, క్లియర్గా అర్థం చేసుకోండి. 12 వేకెన్సీస్కు మనకు 1/3 కింద ఖచ్చితంగా చూసుకున్నట్లయితే 3 or 4 వేకెన్సీస్ రావాలా. 3 అనుకుందాం. 3 వేకెన్సీస్కు కేవలం ఒక్క పోస్ట్ మాత్రమే అమ్మాయికి కేటాయించారు. ఇక్కడ 2 పోస్టులు అమ్మాయి లాస్ అవ్వడం జరిగింది, ఓకేనా, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ టెంబ్రీస్కి వచ్చేసరికి 13 వేకెన్సీస్ ఉన్నాయి. జోన్ 3 స్కూల్ లైబ్రరీ, ఓకేనా. 13లో మనకు దాదాపుగా 1/3 తీస్తే 3 నుంచి 4 రావాలా. 3 అనుకుందాం. 3కు కేవలం 1 మాత్రం ఇవ్వడం జరిగింది. అంటే ఇక్కడ 2 పోస్టులు లాస్ అయ్యారు. ఇక్కడ కూడా మొత్తంగా 4 పోస్టులు అయితే జస్ట్ జోన్ 3 స్కూల్ లైబ్రరీలో అమ్మాయిలు లాస్ అవ్వడం జరిగింది, ఓకేనా. ఈ ఒక్క పోస్ట్ కూడా ఎలా వచ్చిందంటే, ఈ 12 పోస్టులలో ఒక పోస్ట్ ఎలా వచ్చిందంటే వర్టికల్ ప్రకారం ఓపెన్ జనరల్లో 2 వచ్చాయి, ఓపెన్ ఉమెన్ కింద 1 వచ్చింది. ఈ 3 కలిపితే హారిజంటల్ ప్రకారం ఓపెన్లో 3 వేకెన్సీస్ వచ్చాయి. సో 3కి 1/3 తీసి ఒక పోస్ట్ అయితే ఇవ్వడం జరిగింది, ఓకేనా. అయితే మనకు యాక్చువల్గా 3 పోస్టులు సరే ఓపెన్లో ఒక పోస్ట్ ఇచ్చారు, ఇంకా 2 పోస్టులు ఇవ్వాల్సి ఉంటుంది. ఎక్కడ ఇస్తారు మరి అనుకున్నట్లయితే ఎవరైతే మేల్ ఆస్పిరెంట్స్ ఉన్నారో, పురుష అభ్యర్థులు ఉన్నారో, లీస్ట్ 2 ర్యాంక్స్ ఉన్న అభ్యర్థులు ఎవరుతున్నారో, ఏ రిజర్వేషన్స్ అయినా సరే వాళ్ళని తీసేసి అమ్మాయిలను అయితే ఇవ్వాల్సి ఉంటుంది. ఖచ్చితంగా మనకు కనీసం 1/3 ఇవ్వాలా. 33.3% అయితే మనకు ఖచ్చితంగా ఇవ్వాల్సి ఉంటుంది కనీసం. సో ఇక్కడ మనకు చూసుకున్నట్లయితే ఒక పోస్ట్ మాత్రం ఇచ్చారు 12కు, అంటే దాదాపుగా 10% కూడా మనకి ఇవ్వలేదని అర్థమవుతుంది. ఇక్కడ మినిమం మనకు 33.33% ఇవ్వాలా. సో ఈ విధంగా ఒక్క జోన్ 3 స్కూల్ లైబ్రరీలోనే మనకు 4 పోస్టులు అయితే ఉమెన్స్ లాస్ అయ్యారు. మీరు పీజీటీ కానీ టీజీటీ కానీ ఇంకా ఏదైనా సరే ఒకసారి ఒక పర్టికులర్ జోన్ తీసుకొని ఒక బాయ్స్ ఇన్స్టిట్యూషన్లో గల పోస్టులను తీసుకొని కంపేర్ చేసుకొని సెలక్షన్ లిస్టు ఒక్కసారి మీరు గమనించండి. మీకు ఈ డిఫరెన్స్ ఖచ్చితంగా ఏర్పడుతుంది. 33% చాలా దగ్గర కేటాయించలేదు. ఈ డిఫరెన్స్ రావడానికి కారణం ఏంటంటే మనకు ఎక్కడైతే రిజర్వేషన్లో 3 పోస్టులు ఉన్నాయో అక్కడ మాత్రమే ఒక పోస్ట్ అనేది ఇచ్చారు. సరే ఏదో ఒక రిజర్వేషన్లో ఫర్ ఎగ్జాంపుల్ బీసీఏలో మనకు 1 ఉంది, బీసీబీలో 1 ఉంది. ఈ విధంగా ఎక్కడ ఒక్కొక్క పోస్ట్ ఉందో అక్కడ టాప్లో ఉన్న అబ్బాయిలకే ఇవ్వచ్చు, దాంట్లో ఎటువంటి సందేహం లేదు. కానీ మనకు ఓవరాల్గా అంటే పర్టికులర్ ఆ కేటగిరీ ఏదైతే తీసుకున్నామో, ఇప్పుడు జోన్ 3 స్కూల్ లైబ్రరీని తీసుకున్నాం, పర్టికులర్ సొసైటీ మాత్రం తీసుకున్నాం. నేను అన్ని సొసైటీ కలపట్లేదు, జస్ట్ ఒక్క సొసైటీ ఆ పర్టికులర్ కేటగిరీ తీసుకున్నప్పుడు మనకు ఖచ్చితంగా 1/3 అనేది ఉండాల్సి ఉంటుంది అనమాట. ఎప్పుడు లీస్ట్లో ఉన్న అబ్బాయిల్ని మాత్రం రిమూవ్ చేసి
ఎవరైతే టాప్లో ఉన్న ఇద్దరు అమ్మాయిలు ఉన్నారో వారిని మాత్రం అక్కడ ఇవ్వాల్సి ఉంటుంది అనమాట 1/3 కింద. అది బీసీ అబ్బాయిది పోతుందా, బీసీబీది పోతుందా, ఈడబ్ల్యూఎస్ అబ్బాయిది పోతుందా అని మనం చెప్పలేం. లీస్ట్లో ఎవరు ఉంటారో అబ్బాయిలు ర్యాంక్స్ వాళ్ళవి మాత్రం పోస్టులు పోయే అవకాశం ఉంటుంది ఒక పోస్ట్ ఉన్న సందర్భాలలో. ఇక్కడ మనకు ఏమైందంటే ఎక్కడైతే ఒక్కొక్క పోస్ట్ వచ్చిందో అక్కడ జనరల్గా ఉన్న అబ్బాయిలకి, టాప్లో ఉన్న అబ్బాయిలకి ఇవ్వడం జరిగింది. సో ఈ విధంగా చాలామంది అమ్మాయిలకైతే అన్యాయం జరిగింది. గురుకుల నియామక సంస్థ ఆధారబాధరగా ఈ ప్రాసెస్ని చేయడంతో ఇటువంటి తప్పులకైతే అవకాశం దొరికిందని నేనైతే భావిస్తున్నాను. ఎందుకంటే చేసేదేదో పర్ఫెక్ట్గా కొంచెం నిదానంగా చేసి పర్ఫెక్ట్గా ఇచ్చుంటే ఎటువంటి ఇబ్బంది లేకుండా అభ్యర్థులు కూడా హాయిగా జాయిన్ అవ్వాలి. ఎందుకంటే ఇటువంటి లోపాలు ఉన్నప్పుడే కేసులు అనేవి పడుతుంటాయి. సో ఈ ఆధారబాధరగా చేసి తప్పులను చేసిందని అయితే నేను అనుకుంటున్నాను. సో ఏమవుతుందో చూద్దాం. ఇది ఫ్రెండ్స్ గురుకులాల్లో హార్జెంటల్లో అమ్మాయిలకు జరిగిన అన్యాయం సంబంధించిన డీటెయిల్స్ అనమాట. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. ఇంకొక ఇంపార్టెంట్ వీడియోతో మీ ముందు ఉంటాను ఫ్రెండ్స్.